గుడి వస్తే మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. పక్కన వాళ్ళని చెప్పండి, ప్రైజ్ వాళ్ళని చెప్పండి. బాగున్నారా అని అడగండి. ప్రభు మిమ్మల్ని దీవించును కాక అని చెప్పండి. మంచిదండి. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న వాక్యం ధ్యానించుకుందామండి. యథావిధిగా చూసుకున్నట్లయితే కనుక రక్షణ పొందుకున్న మనందరము దేవుని యందు విశ్వసించాము, రక్షణ బాటలో నడుచుకుంటున్నాము. రక్షింపబడ్డ మనము ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే మనము కూడా శోధనలకు గురి అవుతూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది యాకోబు రాసిన పత్రికలో, శోధనలు జయించువాడు ధన్యుడు. కాబట్టి ఈ ధన్యకరమైన జీవితము దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరి ధన్యుడు అంటే ఎవరైతే వాక్యాన్ని అభ్యసించి వాక్య ప్రకారము ఆ బలాన్ని పొందుకొని శోధనలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటిలో పడిపోకుండా వాటిని జయించిన వాడే ధన్యుడు. కాబట్టి ఆ ధన్యకరమైన జీవితం దేవుడు మనకి అనుగ్రహించినాడు. మన జీవితంలో మనము ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాము, కానీ అన్నింటినీ జయించలేని వారుగా మనము జీవిస్తూ ఉంటాము, లేకపోతే అటు రీతిగా నడిపింపబడుతూ ఉంటాం. కానీ దేవుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే నువ్వు అన్నింటినీ జయించాలి. అంటే ఈరోజు నువ్వు నేను విశ్వాసులుగా పిలువబడుతున్న మనము ఆ శోధనలు అన్నింటినీ జయించాలి అంటే మనలో సరిపడినంత వాక్య శక్తి మనకు ఉండాలి. ఆ వాక్య శక్తి మనలో ఉన్నప్పుడు ఎటువంటి శోధనైనా కూడా మనము జయించేవారుగా మనం ఉండగలుగుతాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం అంట మన ఆత్మకు ఖడ్గం అంటుంది. కాబట్టి ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. ఈ ఖడ్గం అయితే మనం ఎప్పుడైతే ఈ వాక్యముతోని సమృద్ధిగా నింపబడుతూ ఉంటామో అప్పుడు మనము ప్రతి విధమైన శోధనని చేయించుకునే శక్తిని, కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవ్రీ బిలీవర్ ఫేసెస్ టెంప్టేషన్స్. టెంప్టేషన్స్ అంటే డైరీ మిల్క్ చాక్లెట్ కాదండి, అపవాది ద్వారా మనకి కలుగుచున్నది. ఈ లోకంలో అపవాది వాడు శోధిస్తున్నాడు. అందుకనే పాట పాడుకున్నాం కదా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. కాబట్టి శోధకుడు ఏం చేస్తాడంటే మనని ప్రతినిత్యము ఈ ఆత్మీయ పోరాటంలో వాడు శోధిస్తూ ఉంటాడు. వాడి గురించి ఇంకొక మాట మనం మాట్లాడుకుంటే కనుక వాడు మన ప్రభునే శోధించాడు, అలాగా. కానీ ప్రభు వాడిని జయించాడు. దేని ద్వారా జయించాడు? వాక్యము ద్వారా, వాక్యం అనే ఖడ్గము ద్వారా వాడిని జయించాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా శోధకుడు ఎన్నో శోధనలు మనకి కలుగు చేస్తూ ఉంటాడు. వాడు మనము వాటి నుంచి తప్పించబడాలి అంటే సరిపడినంత వాక్యం మన వెలుగుతోని మనం నింపబడాలి. ఆ వాక్యంని మనం కలిగి ఉన్నప్పుడు మనము ఎట్టి రీతిగా ఆ శోధనల నుంచి తప్పించబడాలో దేవుడు ఆ సమయానికి కావలసిన వాక్కుని దేవుడు మనకిస్తాడు. ఆ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. అందుకని మనం ప్రతినిత్యం ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నా జీవితంలో నాకు సమృద్ధి అయిన వాక్యము నాకు అనుగ్రహించాలి. గివ్ మీ ద ఫుల్ వర్డ్ లార్డ్. ఎట్టి పరిస్థితులను కూడా వాక్యము ద్వారా నేను జయించే శక్తిని నాకు దయచేయి ప్రభు, అనుగ్రహించు ప్రభు అని ప్రభుని మనం బ్రతిమలాడుకుంటే ప్రభు తప్పక ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి శోధనలు అనేవి ఇవి కామన్, మన లైఫ్లో కామన్గా ఉన్నాయి కదా అని చెప్పి శోధింపబడినప్పుడల్లా మనం శోధనలో పడిపోవడము దేవుని చిత్తం ఏమాత్రమో కాదు. ఎంతోమంది భక్తులు మనం చూసాము, శోధింపబడ్డారు. కొంతమంది శోధనలో నిలిచి ఉండగలిగారు, కొంతమంది శోధనలో పడిపోయి ఉన్నారు. మన జీవితాల్లో కూడా వాక్యంతో కంపేర్ చేసుకుంటే సరిపడనంత వాక్యం మనలో లేదు అని దానికి నిర్ధారణ ఏంటి అంటే మనం శోధనలో పడిపోతూ ఉంటాం. సరిపడినంత వాక్య శక్తి మనలో లేదు. దేవుణ్ణి అడగాల, నీ వాక్యంతో నన్ను నింపు, నీ వాక్యంతో నన్ను వెలిగించు. ఆ శక్తిని పొందుకొని ప్రభువా, అపవాది ద్వారా కలుగుతున్న ప్రతి ఒక్క శోధనని నేను పసికట్టి గుర్తించి వాటిని జయించే కృపను నాకు దయచేయి ప్రభువా అని ప్రభుని మనం అడిగితే కనుక ప్రభు తప్పక మనకి సహాయం చేస్తాడు. ఎవ్రీ బిలీవర్ ఫేసెస్ టెంప్టేషన్స్, బట్ ద గుడ్ న్యూస్ ఇస్ గాడ్ హ్యాస్ నాట్ లెఫ్ట్ us డిఫెన్స్లెస్. మనం ఉట్టిగా వదిలేలే దేవుడు. నీ శోధనలో ఆయన నీతో నుండి దాన్ని జయించే కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఉదయకాలం కూడా మాట్లాడుకున్నాం కొన్ని మాటలు. ఏంటంటే మన ప్రభు ఎవరు తెలుసా?
ఆయన మన రక్షకుడై ఉన్నాడు, మన విమోచకుడై ఉన్నాడు. అంత మాత్రమే కాక మన ప్రభు మనం వెళ్తున్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆయన మనతోని ఆయన నడుస్తున్నవాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ అ ప్రాబ్లం, గాడ్ విల్ ఆల్సో ఫేస్ యువర్ ప్రాబ్లం. ఆయన కూడా పాలిపొమ్మందులు పొందుతాడు నీతో. నువ్వు కష్టంలో ఉన్నావా, నీ కష్టం ఆయనకు తెలుసు. ఆయన నీ కష్టము నీ మీద ఎక్కువ భారం పడిపోకుండా ఆయన నీ కష్టాన్ని నీ భారాన్ని ఆయన కూడా నీతోని కలిసి ఆయన మోస్తూ నేను బలపరిచి నడిపిస్తున్నాను. అందుకనే మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఇటు రీతిగా కూడుకొని ఆయన పరిశుద్ధ నామంలో మనం స్తుతించే వారుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి మనని ఎప్పుడు దేవుడు డిఫరెంట్లెస్గా వదిలేలే. నాకెందుకులే ఫిలిప్ గురించి అని వదిలేలే. ఫిలిప్ నావాడు, నేను విలువ పెట్టి కొన్నవాడు, వాడు ఈ శోధనలో పడిపోకుండా వాడికి సరిపడినంత శక్తిని నేను ఆయనకు అనుగ్రహించాను. అది దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు తెలుసా? మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఎప్పుడైతే ఆయనను వేడుకుంటామో, ఎప్పుడైతే ఆయన సహాయాన్ని మనం కోరుకుంటామో, అప్పుడు దేవుడు మన నుంచి ఆదుకుంటాడు. ఆ శోధనలని చేయించే శక్తిని, అటువంటి కృపను దేవుడు మనకిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శోధన అనేది పాపం కాదు, గుర్తించాలి. అపవాది ద్వారా కలిగేది శోధన. ఈ శోధన పాపం కాదు, కానీ శోధింపబడ్డ మనము దానిలో పడిపోవడం పాపం. కాబట్టి ఈ శోధనని మనం జయించాలి అంటే పాపాన్ని మనం పసిగట్టాలి, పాపాన్ని మనం గుర్తించాలి. అది చెయ్యకుండా దేవుని వాక్యముతోని మనము కాపాడబడాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి శోధింపబడతారు అందరూ. అందుకనే యేసన్న గారు చక్కటి పాట రాశారు కదా, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. కాబట్టి దేవుడు కొన్ని శోధనలు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు రిఫైన్ యూ. వాక్యము చేత నిన్ను వెలిగించడానికి, ఆ అగ్ని జ్వాలలు నీలో ఉంచడానికి ఆయన శోధనలు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆ శోధనలు జయించి అగ్ని జ్వాలలు వలె మనము మండాలి. ఆ శోధనను మనని చూసి అది మనం దాటి వెళ్ళిపోవాలి. అంతేగాని శోధింపబడ్డాను కదా నేను అని చెప్పేసి ఆ శోధనలో పడిపోతే అది పాపము కింద బైబిల్ మనకి తెలియపరుస్తుంది. కాబట్టి శోధనలు మన జీవితంలో అందరికి వస్తాయి. చాలా మంది పడిపోతున్నాం. పడిపోకుండా ఉండాలి అంటే కనుక వాక్య శక్తి మనలో ఉండాలి. సమృద్ధి అయిన వాక్యంతో ఏ సందర్భంలో ఏ వాక్యముతోని దేవుడు నిన్ను బలపరచాలో ఆయనకు బాగా తెలుసు. ఆ వాక్యము నువ్వు గుర్తెరిగిన వాడిగా ఉంటే తప్పక ఆ వాక్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో ఆ వాక్యంలో ఉన్న శక్తితో నిన్ను బలపరుస్తాడు. ఆ శోధనలు నువ్వు జయించే రీతిగా నిన్ను ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శోధన నుంచి మనం అందరము తప్పించబడాలి. శోధనలు జయించే వారిగా మనం ఉండాలి. అందుకని జయించిన వారిని మాత్రమే ఆయన పిలుస్తున్నాడు, రండి నా తండ్రి యొక్క రాజ్యంలో మీకు స్థానం ఉన్నది, మీ కొరకే నేను సిద్ధపరచబడిన ఈ రాజ్యం అంటున్నాడు. కాబట్టి జయించిన వారు ఈ లోకాన్ని జయించాలి. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే యోహాను సువార్తలో అంటాడు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించాలి అంటున్నాడు. మనంతటా మనము జయించలేము, మన జ్ఞానము మన శక్తి మనకు సరిపోదు. కానీ దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆయనతోని కలిగి జీవించగలుగుతామో, ఆయనతోని మనము మన ముందున్న ప్రయాణాన్ని ముందుకు కొనసాగించగలుగుతామో, ఆయన జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ ఇస్ ద మెయిన్ రోల్ ఇన్ బిలీవర్స్ లైఫ్. ఒక విశ్వాస జీవితంలో ప్రథమమైన పాత్ర పరిశుద్ధాత్ముడు ఆయన రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మని అందరూ మనం వేడుకోవాలి, పొందుకోవాలి. బాప్తిజము తీసుకోగానే పరిశుద్ధాత్మను పట్టేసుకుందామా అని చాలా మంది నన్ను అడిగారు. నేను అన్నాను, లేదు లేదు లేదు, క్లారిటీ మీకు కావాలి. ఏంటి తెలుసా, నువ్వు యేసునామంలో యేసయ్య నిజమైన దేవుడు, లోకరక్షకుడు, నా పాపాల నిమిత్తము కల్వరి శిలువలో మరణించాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన మళ్ళీ తిరిగి నా కొరకు రాబోతున్నాడు అని నువ్వు అందరి ముందు ఒప్పుకున్నాక నీటి బాప్తిజములో నువ్వు ముంచబడి మళ్ళీ లేపబడినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డావు. యు ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ గాడ్స్ చైల్డ్, బట్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్తో మనం నింపబడాలి అంటే కనుక మనం వాక్యంలో ఎదగాలి, వాక్య సావాసంలో మనం నిలిచి ఉండాలి, ప్రార్థన జీవితము మనం కలిగి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనతోని ఏకమై మనతోని ఆయన చిత్తాన్ని ఆయన జరిగించుకుంటూ వస్తుంది.
అందుకనే పౌలు చక్కటి మాటలు అంటూ ఉంటాడు పత్రికల్లో. ఏమంటాడంటే, నేను ఆత్మలో ప్రార్థన చేస్తాను, నేను ఆత్మలో పాడతాను. ఈరోజు ఎంతమంది నిత్యంగా మందిరానికి వెళ్తున్నా మనము నిత్యముగా మన గుండెల మీద మనం చేసుకొని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, పరీక్షించుకుంటే, అవి రియల్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వర్షిపింగ్ ద లార్డ్. నిత్యంగా దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ ఆరాధనను చేయగలుగుతున్నావా? ఆత్మతోని నింపబడి పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణ ద్వారా ప్రార్థన చేయగలుగుతున్నామా? చాలా మటుకు అయితే చేయలేని వారిగా మనము ఉంటున్నాం. మనకి నామకార్థ భక్తి అలవాటు అయిపోయింది. క్రైస్తవులం కాబట్టి ప్రార్థన చేసేలా, వాక్యం చదివేసేలా, చప్పట్లు కొట్టేసేలా, 4 పాటలు నేర్చుకుని 4 పాటలు పాడేసేలా, ఇది భక్తి అనుకుంటాం. ఇది భక్తి కాదు. భక్తి అంటే ఏంటి అంటే, నువ్వు పాట పాడినా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ఆయన ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలు కాదు. మనకి లోక జ్ఞానం ఎక్కువ కదా, అందుకని లోక సంబంధమైన ప్రార్థనలే ఉంటాయి. మనకి ఆత్మ సంబంధమైన ప్రార్థనలు మనము ఎక్కువగా చెయ్యలేని వారుగా మనం ఉంటున్నాం. అందుకనే మనం నిజమైన భక్తి, శక్తితో కూడిన భక్తి చేయాలి అంటే యు నీడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ప్రార్థన చేస్తున్నప్పుడు 5 నిమిషాలు చేస్తావా, 50 నిమిషాలు చేస్తావా, 5 గంటలు చేస్తావా అన్నది ఇంపార్టెంట్ కాదు. నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఇన్వైట్ హిమ్, ఆయనను ఆహ్వానించు, ప్రభుని, పరిశుద్ధాత్ముని ఆహ్వానించు. ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్. ప్రభు, నేను వాక్యం చదవబోతుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చినైనా నాకు జ్ఞానోదయము కలిగచేయండి. నేను ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చి నన్ను ప్రార్థనలో నడిపించు. నేను పాట పాడుతుండగా నీ నామము మహిమపరిచే రీతిగా నా జీవితము ద్వారా పరిశుద్ధాత్మ దేవ నాలో నుంచి నువ్వు ప్రభుని స్తుతించు అని మనము ఆయనని వేడుకుంటే ఆయన తప్పక మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అందుకనే వాక్యం చెప్తుంది కదా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆయన మనలో ఉంటే మనం ఈ లోకాన్ని మనము చేయించే శక్తిని ఆయన ద్వారా మనము పొందుకుంటాము అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యము అంటే ఈ శోధనలని ఎదురించే ఖడ్గము. కాబట్టి ఈ ఖడ్గము మనం ప్రతినిత్యము ధరింప చేసుకోవాలి. యుద్ధానికి పొమ్మంటే ఖడ్గము లేకుండా యుద్ధానికి పోగలుగుతామా? వేసేస్తారు ముంగటోళ్ళు. అదే ఖడ్గం ఉందంటే డిఫెన్స్ చేయడానికి ఉంటుంది, వాడిని అడ్డుకోవచ్చు. శత్రువు మీదకి వస్తుంటే శత్రువుని ఆపుకోవచ్చు. అటు రీతిగానే దేవుని వాక్యం మనలో ఉంటే వాడు కలుగజేస్తున్న ప్రతి ఒక్క శోధనని ఆత్మ ఖడ్గం అన్న వాక్యము చేత మనం దాన్ని ఎదుర్కోవచ్చు. వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్స్. మనమేం డిఫెండ్ చేయక్కర్లేదు, ఆ వాక్యం మనలో ఉంటే అది డిఫెండ్ చేస్తుంది, శత్రువుని ఎదిరిస్తుంది. అందుకని అంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో, ఏమంటున్నాడంటే, నువ్వు మొట్టమొదటిగా దేవునికి లోబడు, తర్వాత వాడిని ఎదిరించు. మనం అది చెయ్యం. ఆయనకి లోబడము, వాడిని ఎదిరించడానికి బయలుదేరిన క్రైస్తవులు మనం. అందుకనే ఫస్ట్ ఒబీడియన్స్ ఇస్ రిక్వైర్డ్. కాబట్టి దేవునికి లోబడదాము, దేవుని వేడుకుందాము, ఆయన శక్తిని అనుగ్రహించమని అడుగుదాము. ఇది ఒక్క రోజుతోని ముగించుకునే పని కాదు. ఇది జీవితాంతము మన తుది శ్వాస విచ్చే వరకు ఆయన సావాసంలో ఉండి నడుచుకునే ప్రక్రియలో మనము ముందుకి కొనసాగింపబడుతున్నామని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఎప్పుడు శోధనలు వస్తాయంటే మన శరీరము బలహీనంగా ఉన్నప్పుడు శోధ పొడుస్తుంది. యేసు ప్రభు కూడా ఉపవాసం ఉన్నప్పుడు శోధ పొడొచ్చాడు. అంటే శరీరము బలహీనపరచబడ్డది. హీ వాస్ యువర్ వీక్నెస్. దేవుడు ఎట్లయితే నీ బలహీనతని గుర్తిస్తాడో అపవాదికి కూడా తెలుసు నీ బలహీనత. ఆ బలహీనతలో నీకు బలము కావాలంటే నీకు దేవుని వాక్యము నీ జీవితంలో నీకు ఉండాలి. అది నీకు బలాన్ని ఇస్తూ ఉంటుంది. హోలీ స్పిరిట్ గివ్స్ us the strength to say no to the fleshly desires. ఈ శరీర ఇచ్ఛల నుంచి మనము జయము పొందుకోవాలంటే మనం దేవుని యొక్క శక్తిని వేడుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి ఫస్ట్ అపవాది దేంతో శోధిస్తాడంటే మన శరీరాన్నే ఆధారము చేసుకొని మన శరీరాన్నే శోధిస్తాడు. అందుకనే శరీర ఇచ్ఛల నుంచి మీరు దూరం ఉండండి. శరీర ఇచ్ఛలని మీరు చేయకుండా దేవుని వాక్యం చెప్తుంది. మనం ఇష్టానుసారంగా మన సుఖభోగాల కొరకు మనం శరీరాన్ని లొంగ తీసుకొని లేని వారుగా ఉంటాం. అందుకనే ఉపవాసాలు ఉన్నామంటాం. ఎందుకు? శరీరాన్ని లోపరుచుకోదానికి. నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని నల్లగొట్టగలుగుతావో ఆకలితోని, ఉపవాసం ఉండి, ప్రార్థనతోని, వాక్యంతోని, అది నీకు లోబడుతుంది. ఈరోజు అది నీకు లోబడకుండా
చూడరానివన్నీ మనం చూస్తాం ఫోన్లో. ఎందుకు? శరీరం, నేత్రాశ. చూసేవే మనసులో చేరుతాయి, మనసులో చేరివి చెయ్యాలి అని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఫస్ట్ అపవాది మన దేహాన్నే వాడు టార్గెట్ చేస్తాడు. వాడికి నీ శరీరం చాలు నిన్ను పాడేదానికి. కాబట్టి ఈ శరీరాన్ని మనం జయించాలంటే మనం దేవుని శక్తిని పొందాలి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యం ఒక మాట ఉంటుంది చూడండి. 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. కాబట్టి శరీరంలో మనము వాటిని దాన్ని సుఖపరుచుకుంటే మనం చచ్చిన వారం అవుతాం, కానీ ఆత్మతోని వాటిని జయించే వారమై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మనంతటా మనం జయించలేము. But it is the Spirit of God who gives you the encouragement to overcome the temptations of this flesh. శరీర ఇచ్చల నుంచి జయించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మానుసారమైన వారే ఆత్మ చెప్పుచున్న మాటలు వింటారంట. ప్రకృతి సంబంధాలు ఆత్మ చెప్పుచున్న మాటలు వాళ్ళు గ్రహించలేరు అని వాక్యం క్లియర్గా చెప్తుంది. కాబట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు వీ హ్యావ్ టు లిటరలీ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఇస్ టాకింగ్ టు అస్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ వాక్యంలో, బిడ్డ నువ్వు నీ శరీరము నువ్వు చేయవలసింది నువ్వు చేసావనుకో నువ్వు చచ్చిపోతావు, కానీ నువ్వు ఆత్మతోని పోరాడితే కనుక నీకు జీవం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆత్మ లేకుండా మనకి జీవము లేదు. అందుకనే ప్రభు అంటాడు, మీరు పేరుకే జీవించే వారు మాత్రమే ఉన్నా కానీ మీరు చచ్చిన వారై ఉంటున్నారు. ఎందుకు? ఆత్మ సంబంధాలు కాదు కనుక, ప్రకృతి సంబంధం కనుక ఈ శరీరాన్ని మనము జయించలేకపోతున్నాం. కానీ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, ఆత్మ ద్వారా నీ శరీరాన్ని నువ్వు జయించాలి అని దేవుడు తెలియదు. సే నో టు ఫ్లెష్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. చూడగానే ఇంపు ఉంటుంది ఏంటి? బిర్యానీ. అది రాకముందే ఆకలి అనుమతించిపోతూ ఉంటాం. మధ్యాహ్నమే తిన్నాము అయినా కూడా ఆగదు. ఆ వెయిటర్ తెచ్చే లోపలే వాడిని 4 తిట్లు తిట్టాలి, కడుపు నింపుకోవాలి తిట్లతోని. దాని తర్వాత వాడు తెచ్చిన అన్నము పూజించేశారు. బట్ ఈ శరీరము ఎంత సులభంగా అది శోధకుడికి లోబడిపోతుందో మనం గుర్తించాలి. దాన్ని జయించాలి అంటే కనుక ఉపవాస ప్రార్థన మనకి కావాలి. వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఇంట్లో నీకు సమస్యలు ఉంటుండొచ్చు, కష్టాలు ఉంటుండొచ్చు, బిడ్డలు మాట్లాడకపోతుండొచ్చు, లేకపోతే ఉద్యోగం లేని నిరుత్సాహ స్థితిలోనూ ఉంటుండొచ్చు. ఉపవాసం ప్రార్థన చేయి. గంటలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. చేసే కొద్ది ప్రార్థన కూడా కఠినమైన ఉపవాసంతో కేవలం నీ మనసునంతా ఆయన మీద నింపి, ప్రభువా నీ ఆత్మ సహాయం నాకు కావాలయ్యా, నా జీవితంలో ఒక కార్యము నువ్వు జరిగించయ్యా అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఈ శరీరాన్ని ఎట్లా జయించాలో మనకి ఆయన తెలియపరుస్తాడు అంటున్నాడు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే కనుక అపవాది కలగజేస్తున్న ప్రతి ఒక్క అబద్ధం నుంచి మనం తప్పించబడాలంటే దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ కడగను మనము ధరించుకోవాలి. గాడ్స్ వర్డ్ ఇస్ అ స్వర్డ్ అగైన్స్ట్ ద ఎనిమీస్ లైస్. అబద్ధము చెప్తున్నాడు వాడు. బైబిల్ చెప్తుంది కదా, వాడు ముందున్నదే అబద్ధికుడు. యోహాను సువార్త 10:10 అంటాడు, దొంగతనం చేయడానికి వస్తాడు, హత్యను నాశనం చేయడానికి, కానీ నేనైతే నిత్య జీవము ఇవ్వడానికి నేను వచ్చాను అంటున్నాను. కాబట్టి ఈ అపవాది ఏం చేస్తాడంటే అబద్ధాలు చెప్తాడు, అబద్ధాలతో నేను నిప్పేస్తాడు. నోరిప్పితే అబద్ధం. మన జీవితాల్లో కూడా పొద్దున్నేస్తే అబద్ధాలు ఆడతాం. నిజంగా చెప్పండి, ఇంట్లోనే ఉంటాను, ఎవరో వచ్చి ఫోన్ చేస్తారు, మా ఆవిడకి చెప్తాను అన్న లేడని చెప్పమని. అబద్ధం కాదా? అబద్ధమే. చిన్న చిన్న అబద్ధాల్లో వాడు మనని అబద్ధాల వాడు బంధించేస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం ఏం కాదులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలవచ్చు బ్రదర్నో సిస్టర్ను. ఇప్పుడు నాకు ఓపిక లేదు. నేను మన అదే సాకు చెప్పిన, పాపం ఎవరో సిస్టర్ ఎక్కడి నుంచో దూరం నుంచి ఎవరు వెళ్ళిపోయి వస్తే ఈమెమో అక్కల ఇంటికి వెళ్ళింది, నన్నేమో వెళ్ళి చర్చి దగ్గరకు వచ్చిందంట. అంటే కదా నా వల్ల కాదే, అంకుల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, ఓపిక లేదు, షార్ట్స్ వేసుకొని ఉన్నాను, నేను ఇప్పుడు వెళ్ళి ప్యాంట్ వేసుకొని ఆమెను కలవలేను, తర్వాత రమ్మని వెళ్ళిపోమని చెప్పేసి లోపలే ఉన్నాను. అది దేవుని దృష్టిలో
ఒక అబద్ధం కిందనే లెక్కింపబడ్డది కదా. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, మనకు తెలియకుండానే వాడు మనల్ని అబద్ధాలు ఆడిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు అబద్ధాలకు జనకుడు. స్టార్ట్ ప్రాబ్లం వాడే మన జీవితంలో. మన జీవితంలో దేవుడు ఏం ప్రాబ్లమ్స్ పెట్టలేదు, వాడే పెద్ద ప్రాబ్లం మనకి. వాడిని మనం గుర్తించలేము, వాడిని జయించలేము కాబట్టి వాడే మన జీవితాల్లో ప్రాబ్లంగా మారిపోతున్నాడు. కాబట్టి వాడి అబద్ధాల నుంచి మనము కాపాడబడాలి, సత్య మార్గంలో నిలిచి ఉండాలంటే కనుక దేవుడు అనుగ్రహించిన ఈ వాక్యం ఖడ్గము మనము ధరించుకోవాలి. ఈ వాక్యం నీలో ఉన్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడవు. ఇప్పుడు ప్రశ్నిస్తుండొచ్చు మీరు, అన్న నీలో వాక్యం లేదా మరి అబద్ధం ఎందుకు ఆడవమన్నా అంటారు. బలహీనత. ఆ శరీరాన్ని ఆసరా చేసుకున్నాడు, వీడిని అబద్ధం ఆడిపించాలనుకున్నాడు, అబద్ధం ఆడిచ్చేసి. సో ఇట్లా మన జీవితాల్లో మనం ఒక్కసారి మన జీవితాన్ని చూసుకుంటే కనుక ఎన్నో అబద్ధాలు పొద్దున్న లేస్తే ఆడుతూ ఉన్నాం. మళ్ళీ పేరుకి దేవుని బిడ్డలము, వాక్యానుసారులము, ఆత్మను పొందుకున్న వారము, దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారము. ఇన్ని అబద్ధాలు పెట్టుకొని రాకడలో ఎత్తపడతామా? ఎత్తపడ. అందుకనే వాడు అబద్ధాలు నేను ఆడనీయకుండా నువ్వు కాపాడబడాలి అంటే దేవుని వాక్యము నీకు ఎంతగానో అవసరమై ఉన్నది. అటు రీతిగానే మనం ఆ వాక్యాన్ని మనం చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యంలో ఉంటుంది. అక్కడ చూడండి ఒకసారి. మరియు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలమ్మా. కాబట్టి అది ధరింపజేసుకున్నప్పుడు అబద్ధాలు ఆడకుండా దేవుని కాపుదల మనకు ఉంటుంది. వాడు సులభముగా మనతో అబద్ధాలు ఆడిచ్చేస్తాడు. మనం చిన్న అబద్ధమే కదా అనుకుంటాం. ఆ చిన్న అబద్ధాలు కాస్త ఒక మూటంత అబద్ధాలు మనమే కూర్చుకుంటూ ఉంటాం. అది కూడా పాపమే. కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గము మనం ధరించుకుంటే అబద్ధాలకి మనం గురి కాకుండా సత్యము పలికే వారిగా మనము ఉండగలుగుతాము. దేవుని వాక్యం అట్టి రీతిగా మనని కాపాడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగానే మనం చూసుకున్నట్లయితే ప్రార్థన, ప్రేయర్ కీప్స్ అవర్ హార్ట్స్ వాచ్ఫుల్, అలర్ట్ అండ్ డిపెండెంట్ ఆన్ గాడ్. కాబట్టి ప్రార్థన జీవితం ప్రతి ఒక్క క్రైస్తవుడికి కావాలి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అలవాటు మనకి ఉండాలి. కాబట్టి లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వాక్యంలో ఒక మాట ఉంటాడు చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు ప్రార్థన చేయుడని మీకు చెప్పి. చాలండి. కాబట్టి కీప్ యువర్ హార్ట్స్ వాచ్ఫుల్, అలర్ట్ అండ్ డిపెండెంట్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడే జీవితాలు మనము కలిగి జీవించాలి. దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడటం అంటే వాక్యమందు విశ్వసించడమే. ఈరోజు విశ్వాసులు అని పిలువబడుతున్నాం. ఒక్కొక్కరికి వాళ్ళ శక్తి కొద్ది దేవుడు అనుగ్రహించిన విశ్వాసం వాళ్ళకి అనుగ్రహింపబడ్డది. అనుగ్రహింపబడిన విశ్వాసంలోనే నువ్వు సెటిల్ అయిపోతావా, లేకపోతే ఆ విశ్వాసంలో నువ్వు అధికపరచబడుతూ ఇంకా ముందుకు వెళ్తావా? దేవుని యొక్క చిత్తం ఏమైందంటే విశ్వాసంలో నువ్వు అధికపరచబడి విశ్వాసంలో సంపూర్ణతలోనికి నువ్వు రావాలి అన్నది దేవుని చిత్తం. కాబట్టి వాక్యాన్ని ప్రతిసారి చదువుతున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ యువర్ ఫెయిత్ ఈస్ బీన్ ఇంక్రీస్డ్. ఇంటికే వాక్యం చదివిస్తే ఏం రాదు. నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకుంటావు, దేవుడు నేను సాటిస్ఫై చేయలేడు. దేవుడు ఎప్పుడు నేను సాటిస్ఫై చేయగలుగుతాడు తెలుసా? చదివిన వాక్యాన్ని నువ్వు విశ్వసించగలిగితే, ఈ రోజు విశ్వాసం కంటే రేపటి విశ్వాసం అధికపరచబడితే అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతాడు. ఇంకొక మాట అంటూ ఉంటాడు పత్రికల్లో, నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని నేను ఈ భూమి మీద కనుగొంటానా అంటున్నాడు. అంటే విశ్వాసులు లేరు అని దాని అర్థం. ఇప్పుడున్న విశ్వాసులు ఎవరు? నామకార్థ విశ్వాసులు. సమయాన్ని బట్టి విశ్వాసాన్ని వాడుకునే వాళ్ళు. అట్టి రీతిగా కాదు. ఆయన తిరిగి రాబోతుండగా ప్రభా ఇచ్చిన విశ్వాసం నేను కాపాడుకున్నాను. పౌలు కూడా చక్కటి మాట అంటాడు కదా, నేను మంచి పోరాటం పరుగుని కలపండించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. విశ్వాసం కాపాడబడాలి అంటే వాక్యం అనే లోతుల్లో నువ్వు వెళ్ళాలి. ఆ వాక్యం అనే లోతుల్లో నువ్వు విశ్వసించాలి. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకి నడిపింపబడాలి. కాబట్టి ఆయన తిరిగి రాబోతున్నాడు రెండో రాకడలో. మనం బయట చూసుకున్నట్లయితే ప్రపంచ పరిస్థితి అంతా ఆయన రాకడ సూచనలన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాఫెసీస్ ఆఫ్ హిస్ కమింగ్
ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. మన కళ్ళ ముందు అన్నీ జరిగిపోతున్నాయి. క్లౌడ్ బస్ట్ అంట మాకు తెలియదు ఇప్పుడు ఎంతమంది చచ్చిపోతారు. వ్యర్థమైన వాటి కొరకు ఈ లోకము పరుగులు తీసి వాళ్ళంతటనే నిత్య నాశనానికి వాళ్ళు చేరుకుంటున్నారు. తమిళనాడులో చూస్తే ఎలక్షన్స్ అని చెప్పి క్యాంపెయినింగ్ అని చెప్పి ఓవరా నిల్చుంటే, ఆ సినిమా యాక్టర్ ఓవరా నిల్చుంటే ఆయన ర్యాలీకి వెళ్ళి ఈ రోజు ఉదయకాలం న్యూస్లో దగ్గర 39 మంది 40 మంది స్టాంపీడ్లో చచ్చిపోయినారు. ఎందుకు వాళ్ళకి ఆరాటం? ఒక మనిషిని చూసి వెంబడిస్తున్నారు వాళ్ళు. కానీ మనమైతే ధన్యులము, దేవుడిని వెంబడించే వారుగా మనము ఉంటున్నాము. కాబట్టి విశ్వాసము ప్రతిదినము నీది అధికపరచబడుతుందా లేదా అని నువ్వు జాగ్రత్త వహించాలి అని దేవుడు ఎంతగానో చదివిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసము కాపాడబడాలంటే మనము సంపూర్ణంగా దేవుని వాక్యం మీద ఆధారపడే వారమే. ఆయననే వాక్యమైన దేవుడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి అది అంత వాక్యం ఉండదు, వాక్యము దేవుడు చెప్తున్నాడు, వాక్యమే దేవుడై ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే సంపూర్ణంగా వాక్యమందు విశ్వాసము నిలపడము మనము నేర్చుకునే వారుగా మనం ఉండాలి. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే సబ్మిటింగ్ టు గాడ్ షట్ ద డోర్స్ ఆన్ సైటన్స్. వాడు అపవాది కలుగజేస్తున్న ప్రతి ఒక్క కుయుక్తి నుంచి మనం తప్పించబడాలి అంటే యాకోబు రాసిన పత్రిక 4:7 అంటాడు కదా, ఏమంటాడు చదవండి ఒకసారి. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి, అంటే వాడు మనం ఎదిరించలేని వారుగా మనం ఉంటే వాడు మనతోనే ఉంటాడు, వాడు నిన్ను విడిచిపెట్టాడు. వాడు ఏమంటే అపవాది ఏంటంటే వాడు దేవుని రాజ్యం నుంచి త్రోయబడ్డప్పుడు భూమి మీద వాడు పడినప్పుడు వాడు ఒక కంకణం కట్టుకున్నాడు. ఏమనంటే దేవుని చిత్తంలో ఉన్న వారందరినీ వాడు నిత్యనాశనానికి వాడు తీసుకొని వెళ్ళాలి అని ఒక కంకణం కట్టుకున్నాడు. కాబట్టి వాడి చేతి నుంచి వాడి కబంధ హస్తాల నుంచి మనం విడిపింపబడాలి అంటే దేవుని వాక్యం నుంచి ఒక సూత్రం మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటి అంటే ఫస్ట్ నువ్వు లోబడు బిడ్డ, వాక్యానికి నువ్వు లోబడు. నువ్వు వాక్యానికి లోబడితే వాడిని నువ్వు ఎదిరించగలవు. నువ్వు వాక్యానికి లోబడక నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఎదురు తింటావు తప్ప నీ జీవితంలో ఏం ఫలితమో నువ్వు చూడలేవు. వాటి ఫస్ట్ దేవునికి లోబడండి అని చెప్తున్నాను. దేవునికి లోబడాలి, అన్ని విషయాల్లో లోబడాలి. భార్య భర్తకి ఎట్టి రీతిగా అయితే లోబడాలో సంఘంకి శిరస్సు దేవుడు అయి ఉన్నాడు కనుక సంఘం అనగా మనము పెళ్లి కుమార్తె సంఘంగా పిలువబడుతున్నాం కనుక వీ హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క దేవుని మాటకి లోబడే వ్యక్తిగా ఉంటేనే దట్ ఈస్ ఒబీడియన్స్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, పక్కన వారిని ప్రేమిస్తే అది ఒబీడియన్స్ కాదు, అది ఇన్కంప్లీట్ ఒబీడియన్స్. అది 10 ఆజ్ఞలు పాటించాలి, కొత్త నిబంధన 2 ఆజ్ఞలు పాటించాలి. దేవుడి అనేక ఆజ్ఞలని ఆయన జతపరిచాడు. అవన్నీ మనము చదివి ధ్యానించి వాటిని అన్నిటినీ పాటిస్తేనే దట్ ఈస్ కాల్డ్ ద కంప్లీట్ ఒబీడియన్స్. కాబట్టి మన జీవితాలు మనం చూసుకుంటే కనుక మనం అనుకుంటూ ఉంటాము we think that we are obedient to God, but you don't know what obedience is. Your obedience is incomplete అని దేవుడు చెప్తున్నాడు. సంపూర్ణంగా ఆయనకి లోబడలేదు, కొన్ని వాటిల్లోనే లోబడేవాడిగా ఉంటున్నాం. దట్ ఈస్ డిజోబీడియన్స్. ఒకటి గుర్తిస్తాం ఏంటి అంటే ఒబీడియన్స్ కమ్స్ ఫ్రమ్ ద స్పిరిట్, డిజోబీడియన్స్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. కాబట్టి ఒబీడియంట్గా మనం ఉండాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, విశ్వసించాలి. ఆ ప్రకారము మన జీవితాన్ని సరిదిద్దుకొని మనం వాడిని ఎదిరించగలితే కనుక వాడిని అనక్కర్లే, వాడే వెళ్ళిపోతాడు. అది దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని ఆత్మలో ఉన్న బలం. కాబట్టి నువ్వు లోబడగలితే నువ్వు వాడిని జయించగలుగుతావు. ఈరోజు నువ్వు లోబడే వ్యక్తిగా ఉంటే వాడు నీ మీద జయాన్ని పొందుకుంటాడు, కానీ మనము వాడి మీద జయం ఏమాత్రమో పొందుకోలేని వారుగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి మనందరము దేవునికి లోబడదాము, దేవుని మాటని చెవియొగ్గుదాము. అట్టి రీతిగానే ప్రభువా నీ శక్తిని, నీ సహాయాన్ని నాకు అనుగ్రహించేయాలి, నీకు లోబడే మనసును నాకు దయచేయి ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక ఒబీడియంట్ స్పిరిట్ మనకిస్తాడు. మనలో ఉంటున్న డిజోబీడియంట్ స్పిరిట్ ఆయన తీసివేస్తాడు. అందుకని ఎజెకియల్ గ్రంథంలో 36లో అంటాడు కదా, నేను మీకు మీలో ఉంటున్న రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తాను. రాతి హృదయం అంటే ఇట్ ఇస్ డిజోబీడియంట్ స్పిరిట్.
డిసొబీడియంట్ హార్ట్. వాట్ ఈస్ అన్ ఒబీడియంట్ హార్ట్? విరిగి నలిగిన హృదయం, మెత్తటి హృదయం, విరిగి నలిగినది. అది దేవుడి మాటని అంగీకరించేది, ఆ మాటని స్వీకరించి లోబడేది ఒబీడియంట్ హార్ట్. కాబట్టి ఈరోజు మనము దేవుడు ఎన్నో మార్లు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు, కానీ మనం అన్నింటికీ లోబడ్డామా? మరి మనం ఇంకా దేవునికి డిసొబీడియంట్ చిల్డ్రన్ గానే ఉన్నాం, కానీ ఒబీడియంట్ చిల్డ్రన్ గా మనము మార్చబడలేదు. మరి ఎప్పుడు మార్చబడదాం? నేటి నుంచి అన్నా ఒబీడియన్స్ నాకు అనుగ్రహించు ప్రభువా, నీ వాక్యానికి విధేయత చూపి నాలో నా విధేయతని తొలగించుకునే కృపను నాకు దయచేయి ప్రభువా అని దేవుడిని మనం అడిగితే దేవుడు తప్పక మనకి ఒబీడియంట్ స్పిరిట్ దేవుడు మనకి అనుగ్రహిస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనలో కూడా. అబ్బా, మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఆ శోధనలో ఒక మార్గము తప్పించుకునే దానికైనా ఇస్తాడంట. మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇరుక్కుపోతుంటాం, మనం అనుకుంటాం దేర్ ఇస్ నో వే అవుట్, అయిపోయిందిరా నా పని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, లేదు బిడ్డ, నా వైపు చూడు, నా ఎందుకు విశ్వసించు, ఐ విల్ మేక్ ఎ వే ఫర్ యు. నేను నీకు మార్గం. నీ శోధనలో నువ్వు తప్పించుకోలేదు అనుకుంటున్నావా? నేను నీకు మార్గం తెరుస్తాను. ఎప్పుడు తెరుస్తాడు? సంపూర్ణ విశ్వాసం ఆయన మీద ఉంచి ఆయన వైపు చూసినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఆయన మార్గం మనకి తప్పించుకునేదానికి ఆయన మనకి సహాయము చేస్తాము అంటున్నాడు. కాబట్టి మనం ఒకటి గుర్తిస్తాం, ఈ శోధనలతో పోరాటం మనకు ఉన్నది. ఈ పోరాటంలో మనం ఒక్కరమే పోరాడతలే, కానీ మన ప్రభు మనతో పోరాడుతున్నాడు. హల్లెలూయా! మన ప్రభు మనతోని పోరాడుతున్నాడు. నువ్వు పోరాటంలో ప్రభు పక్షాన ఉన్నావా? లేకపోతే పోరాటంలో అపవాదితోని జత కలిసి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చక వాడికి జయాన్ని నువ్వు అనుగ్రహించేవాడుగా ఉంటున్నావు. ఎవరితో నీ సావాసం ఉన్నది? ఈరోజు ప్రభుత్వ సావాసం చేయి. ఎటువంటి శోధన నీకు నీ శక్తి కొద్ది ఎక్కువ శోధన దేవుడు అనుమతించాడంట. ఇప్పుడు మనం అనుకుంటాం నాకే ఎందుకు ఈ శోధన అని. కొంతమంది ఆడవాళ్ళు పలుకుతుంటాం చాలా మంచి మాటలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, మన ఇంటికే మన కుటుంబంకే ఎందుకు ఇవి, ఎందుకు మార్గం ఎక్కడానికి మార్గం తెలియదు వాళ్ళకి. అందుకే శోధనలు వస్తాయి, దానిలో దేవుడు మార్గము తెరుస్తాడన్న విశ్వాసము స్త్రీలకి పురుషులకి కూడా ఉండాలి. అంతేగాని నాకే ఎందుకు ఈ కష్టం అంటే వచ్చి నెత్తి మీద కూర్చుంటాడు వాడు. అందుకనే మనకి శక్తి కొద్ది ఎంత శోధన అంతే అనుమతించబడుతుంది. దానిలో కూడా దేవుడు అంటున్నాడు, ఐ ఆమ్ దేర్ విత్ యూ టు ఫైట్ యువర్ టెంప్టేషన్స్, టు ఫైట్ యువర్ ట్రబుల్స్, టు ఫైట్ యువర్ సారోస్. నేను నీకు తోడుగా ఉన్నాను, మార్గము నేను సిద్ధపరుస్తున్నాను. నువ్వు ఎట్టి రీతిగా దాని నుంచి విడుదల పొందుకోవాలో నేను నీకు చూపిస్తాను అంటున్నాను. చాలా మంది బిడ్డల గురించి వచ్చి ప్రేయర్ చేయమని అడుగుతుంటారు. మాట వింటలేదు పిల్లలు అంటారు. కుటుంబంగా స్థిరపరచబడ్డారు కానీ సంతోషము లేదు. ఎందుకు మాకు ఈ శోధన అని ఏడుస్తూ ఉంటారు. ఏడవద్దు, ప్రభు అంత విశ్వసించు. ప్రభు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల యొక్క కుటుంబంలో మార్గము ఆయన సరళము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కేవలము నీ విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది. ప్రభు వాక్యాన్ని నువ్వు విశ్వసించగలితే, ప్రభు వైపు నువ్వు చూడగలితే, ప్రభు నీ మార్గము నాకు చూపించగలితే, తెలవగలితే, నేను దీని నుంచి విడిపించబడ్డాయా అని నువ్వు వేడుకోగలితే తప్పక నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన మార్గము సిద్ధపరిచి నిన్ను దాంట్లో నుంచి బయటకి తీసుకొని వచ్చే గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. అపవాది మనం కృంగదీస్తాడు, అధైర్యపరుస్తాడు, బలహీనపరుస్తాడు. ఆ సమయంలోనే దేవుని వాక్యం మనని బలపరుస్తుంది అని మనం ఎప్పుడు మర్చిపోవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం ఆఖరిగా చూసుకుంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చూసుకొని ముగించుకోండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయువాడై ఉన్నాడు. He was already tempted. మన యేసయ్య ఆల్రెడీ శోధింపబడ్డాడు.
ఆయనకి తెలుసు మన శోధనలు ఏంటో. మనకన్నా మించిన పెద్ద శోధన ఆయనకు వచ్చింది. ఏం శోధన తెలుసా? అపవాదే ఆయన దగ్గరకు వచ్చాడు. యేసయ్య చర్చిలో లేనప్పుడు, శిష్యుల మధ్యలో లేడు, ఒంటరిగా అరణ్యంలో ఉన్నాడు. ఒంటరిగా ఉంటున్నప్పుడు శోధకుడు వచ్చాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా సంఘంలో వస్తాడు, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు వస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, వాటిని నేను ఒంటరిగా ఉంటే జయించాను, మీరు నాతో ఉంటే మీరు కూడా ఒంటరి జీవితంలో వాటిని జయించగలుగుతారు. కాబట్టి మనము ఒకటి గుర్తించి విశ్వసించాలి. ఏంటంటే నా ప్రభు శోధింపబడ్డాడు, ఆ శోధనని జయించాడు. కాబట్టి అదే ప్రభు నేను కలిగి ఉంటే నేను శోధనలు ఎదుర్కొంటాను, వాటిని నేను కూడా నా ప్రభుతోని జయిస్తాను. మనం జయించలేము. మన ప్రభు మనతో ఉండగా మనం దాన్ని జయించేవారు. కాబట్టి వీఆర్ నాట్ ఫైటింగ్ అవర్ బ్యాటిల్స్ అలోన్. గాడ్ ఈస్ ఫైటింగ్ అవర్ బ్యాటిల్స్ విత్ అస్. దేవుడు మనతోని ఉండి ఆయన పోరాడుతున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే అన్నాడు, మిమ్మల్ని విలువ పెట్టి నేను కొనుక్కున్నాను, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటున్నాడు. వీఆర్ నాట్ అవర్ ఓన్, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. ఆయన సొత్తుగా మనం ఉంటున్నాం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఏ పోరాటం వచ్చినా కూడా ప్రభుత్వాన్ని పోరాడడం నేర్చుకోవాలి. వాక్యం అనే ఖడ్గంని ధరింపజేసుకొని పోరాటంలో, యుద్ధ భూమిలో అడుగు పెడితే విజయము నీదే అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాక్యం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నువ్వు శోధనలను జయించలేవు. నీ వాక్య ధ్యానము, వాక్య సావాసంలో ఉండాలి, ఎదగాలి. ప్రార్థన జీవితంలో ఎదగాలి. నీ ప్రార్థనలను మానేసి పరిశుద్ధాత్మ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంత మాత్రమే కాక మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆత్మతోని మనము ఆయనను ఆరాధించడం నేర్చుకోవాలి. అందుకని అంటున్నాడు కదా, దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించారు. ఆత్మనగా పరిశుద్ధాత్ముడు, సత్యమనగా దేవుని వాక్యం. దీనితోని మనము ఆయనను ఆరాధించడం నేర్చుకుంటే ఎట్టి రీతిగా పోరాటమును చేయాలో కూడా ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. కాబట్టి లెట్ us fight our battles with the word of God, through the spirit of God and with the help of God. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. జయ జీవితం నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ పోరాటంలో మనము గొప్ప విజయం పొందాలి అంటే స్టే రూటెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యంలో నిర్మూలం అయిపోవాలి, నువ్వు నిమగ్నం అయిపోవాలి, వాక్యము నీలో ఇమిడిపోవాలి. ఎటువంటి శోధన అన్నా కూడా ఆ శోధనకి సంబంధమైన వాక్యముతోనే నువ్వు నింపబడి దాన్ని జయించాలి. కాబట్టి వీ హ్యావ్ టు స్టే రూటెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యంలో మన జీవితాలు సంపూర్ణంగా ఆధారపడేవై ఉండాలి. అట్టి రీతిగానే రెండోది ఏంటి తెలుసా? గార్డ్ యువర్ హార్ట్ విత్ ప్రేయర్. నీ హృదయాన్ని ప్రార్థనతో కాపాడుకో. నీ హృదయం ఈరోజు కాపాడబడాలి అంటే నీకు ప్రార్థన కావాలి. నీ సొంత ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మతోని ప్రార్థన కావాలి. కాబట్టి గార్డ్ యువర్ హార్ట్ విత్ ప్రేయర్. అట్టి రీతిగానే వాక్ ఇన్ ద స్పిరిట్ డైలీ. ఆత్మలో ప్రతిదినము నడుచుకోవడం నేర్చుకోవాలి. అందుకనే బైబిల్ చెప్తున్నది, ఆత్మ ఎందరైతే ఆత్మతోనే నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. మనం ఏమనుకుంటాం తెలుసా? మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు, చక్కటి ఊపు ఉన్నప్పుడు, చప్పట్లు కొట్టేసి కొంచెం ఉత్సాహంతో ఎగురుతున్నప్పుడు ఆత్మ అనుకుంటాం. అది ఆత్మ కాదు, ఆరాటం. అది ఆత్మ వచ్చినప్పుడు నేను నెమ్మదిపరిచేస్తుంది. నువ్వేంటో, నీ స్థితిగతులు ఏంటో, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు పడి ఉన్నావో అది మొత్తం నీకు తెలియపరిచేస్తుంది. కృంగిపోతావు. పశ్చాత్తాపం అనేది నీకు అనుగ్రహింపబడుతుంది. కన్నీళ్ళమయం అయిపోతావు. ప్రభు పాదాలు కడగడానికి నిన్ను ఆయన సిద్ధపరుస్తాడు. కాబట్టి ఆత్మ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టారు, అల్లర్లు చేశారు, గట్టి గట్టిగా కేకలు వేసారు. దిస్ ఈస్ ద డిసీవింగ్ స్పిరిట్ వర్కింగ్ ఇన్ ద చర్చెస్. నేను ఎన్నో సంఘాలకు వెళ్ళిన సంఘాల్లో చూస్తే సేవకుడు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని భాషలు మాట్లాడితే సంఘం మొత్తం భాషలు మాట్లాడతారు. అంత మాత్రమే కాక ఇది ఎక్కడ వింటారా బాబు అని చూస్తుంటే సంఘంలో ఇంకా కుర్చీలను దంతున్నారు. ఎట్లా దంతున్నారు తెలుసా? కుర్చీల్ని, నీలకమల కుర్చీలు కూడా వాళ్ళ కాళ్ళ దెబ్బలకు ఇరిగిపోతున్నాయి. ఆత్మబలం ఇంతుందా ఈ సంఘంలో అనుకున్నా నేను. ప్రశాంత్ నాతో నుండి భయపడిపోయినాడు. అన్నా నాకు రాత్రంతా జ్వరం వచ్చేసింది అన్న, నిద్ర తీసుకెళ్ళాం అంటున్నాను. కాబట్టి ఈ డిసీవింగ్ స్పిరిట్ ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో సరిపడినంత వాక్యము, దేవునితోని సావాసము లేకుండా ఉంటున్నారు కనుకనే
ఆ డిసీవింగ్ స్పిరిట్ మనలో కూడా ప్రభావితము చేస్తుంది. దాని నుంచి మనము విడుదల పొందుకోవాలి. అందుకనే ప్రతిదినము ఆత్మలో మనం నడిచేవారుగా మనని మనం సరి చూసుకోవాలి. ఆఖరికి మనం చూసుకున్నట్లయితే క్లిక్ టు క్రైస్ట్ యువర్ విక్టరీ. క్రీస్తే నీకు విజయం అనుగ్రహించేవాడు, విజయశీలుడైన. నువ్వు ఆయనని కలిగేందుకు కానీ ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు కొనసాగలిగితే ఆఖరికి విజయము నీదే. అపవాదికి అపజయము, మనకి విజయం. కాబట్టి ప్రతిదినము ఎందరైతే ఆత్మతోనే నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. కాబట్టి లెట్ us మెయింటైన్ ది యూనిటీ ఆఫ్ ద స్పిరిట్. మనము ఉంటున్న పరిస్థితుల్లో మనతోనే ఆయన ఉండడానికి ఏమాత్రం ఇష్టపడడు, కానీ మనమే మన జీవితాన్ని సరి చూసుకొని ఆయనకి అనుకూలంగా మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటే ఆయన వచ్చి మనలో నివాసము చేస్తాడు. ఆయన మనలో వచ్చి నివాసము చేస్తే విజయము మనదే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టద్దు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట అది అవును ఆమెనని పలకబడి ఉన్నది, అది నెరవేర్చబడుతుంది. అది నీ జీవితంలో నెరవేర్చబడతలేదు అంటే నీలోనే పొరపాటు ఉన్నది అని నువ్వు గుర్తెరుగు. ఆ పొరపాటుని నువ్వు గుర్తించి దాన్ని సరిదిద్దుకొని ఆత్మని నువ్వు వేడుకుంటే, ఆత్మకి అనుకూలంగా నీ ప్రవర్తనని, నీ జీవితాన్ని మలుచుకుంటే ఆయన నీలో వస్తాడు, ఆయననే నీ పక్షాన ఉండి పోరాడతాడు. ఆఖరికి విజయము మనదే. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనకు బలపరిచి నడిపించిన కాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా సాయంత్రం కాలం పేలనైనా నీ మందిరావరణంలో ఇటు రీతిగా కలిసి ప్రభా నీ నామంలో స్తుతించుకునే గొప్ప వాక్యాన్నినైనా మాకు దయచేస్తూ విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. లోకమంత మల్లకొల్లలో ఉంటున్నప్పటికీనైనా నీ సన్నిధిలో ప్రభా ఇటు రీతిగా ప్రభా విశ్రాంతిని పొందుకునే కృపను మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానించున్నాం ప్రభా. నీ బిడ్డలైనప్పటికీ ప్రభా ఎన్నో శోధనలనైనా మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్నామయ్యా. ఎన్ని శోధనలు మేము ఎదుర్కొంటున్నప్పటికీ అన్ని మేము జయించలేని వారుగా మేము ఉంటున్నామయ్యా. అందులో ఒకసారి మేము జ్ఞాపకం చేసుకోండి. అన్నిటిలో జయాన్ని పొందుకునే శక్తినినైనా మాకు అనుగ్రహించండి ప్రభా. అటు వాక్యంతో నింపుదలనైనా మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. నీ వాక్యంతోనైనా మా సమయాన్ని మేము వెచ్చించి ప్రభా, నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ మా హృదయంలో మేము భద్రపరుచుకొని ప్రభా అపవాది కలిగేసిన ప్రతి ఒక్క శోధనలైనా ఎటు రీతిగా చేయించలో మీరు మాకు నేర్పించమని అడుగుతున్నాం. నీ పరిశుధాత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. మా అంతటా మేము చేయించలేము కానీ ప్రభా వాక్య కడగమ చేతనైనా నీ ఆత్మ సహాయము చేతనైనా నీ సావాసంలో నిలిచి ఉంది ప్రభా మేము జయాన్ని పొందుకోగలుగుతామని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా అటు జీవితాలనైనా మా ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదింపజేయండి అయ్యా. నీ వాక్యాన్ని సమృద్ధిగా మేము నీ యొద్ద నుంచి పొందుకోని ప్రభా అపవాదిని చేయించే కృపను దయచేయండి. నీ వాక్యానికి లోబడి ప్రభా వాటిని చేయించే వారిగానైనా జయ జీవితం మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మీరే మాకు తోడుగా ఉండండి. మాకు మా శక్తికి మించిన శోధనైనా మీరు రానియాలని చెప్తున్నాం కాబట్టి వాటిని చేయించే శక్తిని యొద్ద నుంచి మేము పొందుకొని ప్రభా నీ కొరకునైనా నువ్వు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని బట్టి, మీరు అనుగ్రహిస్తున్న పరిశుధాత్మని బట్టి జయ జీవితము జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలనైనా మీరు దర్శించండి, బిడ్డలు మీరు బలపరచండి. నీ వాక్యం మన వెలుగులోనైనా బిడ్డలనైనా మీరు స్థిరపరచండి అయ్యా. నీ పరిశుధాత్మ నింపుదలనైనా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. అపవాదిని ఎట్టి రీతిగా ఎదిరించాలో జయించాలో మీరు మాకు నేర్పించండి. మీరు మాకు తోడుగా ఉండి నూతన కార్యాలు జరిగించండి. మీరు అక్కడనైనా త్వరలో ఉంటుండగా ప్రభా తగిన సిద్ధపాటునైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ లోకాన్ని మీరు ఎట్టి రీతిగా అయితే జయించారో ప్రభా మేము కూడా నైనా ఈ లోకంలో ఉన్న వాటిని జయించే కృపను మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. మీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. బిడ్డలైనా ఎంతో ఆసక్తితో నీ సన్నిధికి వచ్చారు ప్రభా. ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ ఇరుకుల్లో వచ్చారో ప్రభా సర్వం మెరిగిన వాడు నీవే కట్టనైనా. మీ నెమ్మదినైనా మీ విశ్రాంతినైనా బిడ్డలకి మీరు అనుగ్రహించండి. నీ శాంతి సమాధానమునైనా ప్రతి ఒక్కరి హృదయంలోనైనా మీరు అనుగ్రహించండి. నిన్ను బట్టినైనా విశ్వాసంలోనైనా ఆనందిస్తూ ముందు కొనసాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేసినైనా విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి మీరేనైనా మా జీవితాల ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నామని తిరిగి మేము కలుసుకొని ప్రభావ నీ నామంలో స్తుతించుకునే భాగ్యము తరుణాన్ని మాకు అనుగ్రహిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరు లేస్తున్నారు కదా, ఒక చిన్న పాట పాడుతుండగా
వాళ్ళకి సమర్పించిన కానుకలు ఉంటే ఎంత సమర్పించండి. చిన్న పాట పాడుతుంది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నీ